కొంతమంది జాబులు ఉన్నాయని అహంకారం కలిగి ప్రవర్తించేవారుగా ఉంటారు. చెడు మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించేవారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చిందని, దేవుడు మనకి ఉన్నతమైన పదవుల్లో ఉంచిందని, మంచి మంచి ఉద్యోగాల్లో మనం పనిచేస్తున్నామని, మన మన పదవులను బట్టి, మన జాబులను బట్టి ఇతరులను లెక్క చేయకుండా ఉండేవారంగా ఉంటే మనం నష్టపోయే వారంగా ఉంటామంటాడు దేవుడు. దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి, దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి అణిగి మణిగి ఉండదు అని చెప్తాడు దేవుడు. ఈ లోకంలో అనేక రకమైన జాబుల్లో పనిచేసే వారంగా ఉంటాం, అనేక రకమైన పెద్ద పెద్ద పోస్టులో పనిచేసే వారంగా ఉంటాం. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం అందరి ఎదుట అణిగి మణిగి పని చేసుకునే వారంగా ఉంటే మనకు ఘనతలు వస్తాయి అంటున్న దేవుడు. మనకు ఘనతలు వస్తాయి, మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. కొంతమంది అహంకారం వల్ల, గర్వం వల్ల, పొగల వల్ల, వాళ్ళ చెడు లక్షణాలు ఉండటం వల్ల జాబులు పోగొట్టుకునేవారుగా ఉంటారు. జాబులు పోగొట్టుకునేవారుగా ఉంటారు. అనేక విధాలుగా నష్టపోయేవారుగా ఉంటారు. అనేక విధాలుగా పరువు తీసుకునేవారుగా ఉంటారు. దేవుడు అనికే అంటాడు, దేవుడు మనకి ఏ జాబ్ ఇచ్చినా కానీ, ఏ అధికారం ఇచ్చినా కానీ ఆ జాబును బట్టి మనం అణిగి మణిగి ఉండదంట. దేవుడి ఎదుట మనం తగ్గించుకోవాలంట, మన యజమానుల ఎదుట తగ్గించుకోవాలంట, ప్రజల ఎదుట కూడా తగ్గించుకున్నప్పుడు వారి ఎదుట మనం ఘనతలు పొందుకునే వారంగా ఉంటాం, మెప్పులు పొందుకునే వారంగా ఉంటాం.